నువ్వు పారిపోవడానికి ప్రయత్నిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎందుకు ఇలా చేస్తున్నావు సాగర్? నేను నిన్ను వద్దన్నానా? దిస్ ఇస్ నాట్ ఫెయిర్. వాడి కోసమే కదా నన్ను వద్దన్నా? ఆ జగన్ కోసమే కదా? వాడితో 3 రోజుల నుంచి రిలేషన్ పెట్టుకున్నావు. ఇప్పుడు వాడు కావాలి, నేనొద్దు. అందుకని కావాలని తప్పు చేస్తున్నట్టు ఏదో దానేసి నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావు, అంతేనా? నువ్వు సాగర్, అది నిజం కాదు. నువ్వు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నావు. అసహ్యంగా నువ్వు చేస్తున్నావు. పైకి ప్రిన్సిపల్స్ అంటావు, వాల్యూస్ అంటావు, పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తావు, వెనక ఇలాంటి పనులు చేస్తావు. నో, ఐ వోంట్ యాక్సెప్ట్ దట్. నువ్వు ఇంకొంత స్నేహంగా ఉండడానికి వీల్లేదు. హాయ్ సమీరా. హలో, నేను డాక్టర్ ప్రభాకర్ని, ప్రీతి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ ఫోన్లో మీ నెంబర్ నుంచి మిస్ కాల్ ఉంటే మీకు ఫోన్ చేస్తున్నాను. ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. సమీరా, సమీరా, లుక్ ఎట్ మీ సమీరా. తనకి స్పృహ లేదు. బయటికి రండి, చెప్తాను. జగన్, ఇదంతా ఎలా అయ్యింది? ఏమో నాకు తెలియదు. గండిపేట దగ్గర యాక్సిడెంట్ అయిందని అంబులెన్స్లు తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. వెంట ఎవరూ లేరు. తన ఫోన్లో నుంచే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. ప్రాణాలకు ప్రమాదం ఉందా? ఎస్, ఒకవేళ బ్రతికిన కాంప్లికేషన్స్ ఉండొచ్చు. పారాలిసిస్, కోమా ఇలాంటివి. వీ కాంట్ సే ఎనీథింగ్ రైట్ నౌ. The next day. నేను సమీరని చూడాలి. నిన్ను తిట్టొద్దు. ఎంత ధైర్యం నీకు? రావినెలా, సమీరా, అయ్యో తలకి దెబ్బ తగిలింది. చాలా నొప్పిస్తుందా సమీరా? సమీరా, హాయ్. సమీర్ ఎలా ఉంది? స్టేటస్ కో ఐసీయూలో ఉంది. ఇర్ఫాన్, జీజమ్మా, సమీరా, సమీరకు స్పృహ చేసింది.
హాయ్ సమీరా. How are you? The next day. ఇర్ఫాన్, సమీరకి సాగర్ అంటే అస్సలు ఇష్టం లేదు. నేను చూశాను. సమీర నన్ను చూసి నవ్వుతుంది. తర్వాత పక్కన చూసింది. నవ్వు పోయింది. ఎందుకు నవ్వు పోయింది అని నేను తిరిగి చూశాను. అక్కడ సాగర్ ఉన్నాడు. నేను మళ్ళీ సమీరని చూశాను. సమీర సాగర్ని కోపంగా చూస్తుంది. కాదు, కోపం కాదు, భయంగా చూస్తుంది. చెప్పరా, నువ్వేం చేసావో చెప్పు. నేనేం చేయలేదు. ఆగు ఇర్ఫాన్, ప్లీజ్ తన్నేం చేయకు. సమీరని పరిస్థితికి తీసుకొచ్చింది వీడ్ అంకుల్. నో, దట్స్ నాట్. నువ్వు ఇంకోసారి నోరిప్పావంటే వీళ్ళెవరు నన్ను ఆపలేరు. జస్ట్ షట్ అప్. నన్ను మాట్లాడిపో. సమీర వీడితో తమ మధ్య రిలేషన్షిప్ వద్దని చెప్పిందట. జగన్ సమీరని కలవడానికి కాలేజ్కి వెళ్ళాడు. వాళ్ళిద్దరిని చూసి వీడు అసూయతో మండిపోయాడు. జగన్ను వెళ్ళనిచ్చి సమీరను బలవంతంగా తన కారులో ఎక్కించుకున్నాడు. అలా చేయడం కాలేజ్లో చూశారు. సమీరను ఎక్కడికో తీసుకెళ్లాడు, హింసించాడు. అది యాక్సిడెంట్ కాదు అంకుల్, వీడే అంతా చేశాడు. ఈ రోజు సమీర అలా స్పృహ లేకుండా పడుందంటే అంతా వీడి వల్లే. అంతా తను చేసి ఏమీ తెలియనట్లు మనతో పాటు కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నాడు. కట్టు కథ కాదు, నిజం. నాకు తెలుసు. సమీర నాకు చెప్పింది. రాక్షసుడా, నిన్ను కాదనిందని తనని బలవంతం చేస్తావా? ఇంకొకరితో మాట్లాడిందని ప్రాణాలు తీస్తావా? ఏంట్రా ఇది? ప్రేమ? ఇలా చేయడం ప్రేమ అనుకుంటున్నావా? నువ్వు తన కోసం ప్రాణాలు ఇస్తే ప్రేమ, కానీ తన ప్రాణాలు తీస్తే ప్రేమలా అవుతుందిరా నీచుడా. The next day. The next day. Hey! సమీర ఏం చెప్పే స్థితిలో లేదు. ఎలాగన్నా ఈ కేసును తప్పించుకోగలనుకుంటున్నావేమో. రేపే సమీరకు ఆపరేషన్ చేయబోతున్నారు. తాను బాగైపోతుంది, సాక్ష్యం చెప్తుంది. నువ్వు తప్పించుకోలేవు సాగర్. యు కాంట్. ఇట్ ఈస్ ఎ సక్సెస్. రాజగన్ ఎలా ఉంది? బాగుంది. ఇక్కడ ఉండగలవా? షూర్. అరే, మంచిగా మాతో ఉండక ఎందుకు ఈడ ఒక్కడే ఉంటానంటూ ఇప్పటికే నా ఆలోచన రాలే. బండెక్కు, సీదా ఇంటికి పోదాం. ఇందుపోతా అంటే గరం గరం గంటు పెడతాది. మస్తుగా తిని పడుకో. వద్దు, నేను ఇక్కడే ఉంటాను. నేనైతే చెప్పిన బాయ్, ఇక నీ ఇష్టం. ఇక మేము బయలుదేరుతాం. The next day. ఏంటిలా అయిపోతున్నాను? తను వెళ్ళిపోయింది. నేను దూరంగా ఉండాలి. ఇలా చేయకూడదు. రాత్రంతా తన గురించి ఆలోచిస్తూ ఉన్నాను. దిస్ వోంట్ డు. సర్ప్రైజ్. లక్ష్మి, రా లోపలికి రా.
ఈరోజు కాలేజీ డుమ్మా కొట్టేశాను. నీతో ఉండాలనిపించింది. వావ్, నైస్ ప్లేస్. నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలిసింది? ఇర్ఫాన్ కి ఫోన్ చేశాను. ఈరోజు సమీరన్ డిశ్చార్జ్ చేస్తున్నారట. అంతా అక్కడికి వెళ్తున్నారట. నువ్వు వెళ్ళట్లేదని ఇర్ఫాన్ చెప్పాడు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ సో గ్లాడ్ టు సీ యూ. నీ ఇంటికి ఫస్ట్ టైం వచ్చాను. కాఫీ ఇవ్వవా? సారీ, ఇక్కడ కిచెన్ లాంటివి ఏం లేవు. పద హోటల్కి వెళ్దాం. హోటలా? నో వే. నువ్వు పెట్టిస్తే తాగాలని సరదా, కానీ హోటల్ కాఫీ ఎవరికి కావాలి? నేను కాఫీ. ఓకే, కిచెన్ అరేంజ్ చేసుకున్న తర్వాత మొదటి కాఫీ నీకే ఇస్తాను. తాకపోతే అప్పుడు చెప్తాను. సార్, లక్ష్మి లేదు సార్. ఇక్కడ అన్ని చీరలే ఉన్నాయి. నాకు కట్టుకోవడం రాదు. నవ్వకు. నవ్వద్దన్నానా? కాఫీ చేశాను. ఐ హోప్ ఇట్స్ ఓకే. బాలేకపోతే మాత్రం నవ్వకు, చంపేస్తాను. ఒంటరిగా ఉన్నానంటే చాలు, నువ్వే కనిపిస్తావు. నీ జ్ఞాపకాలు చుట్టుకుంటాయి. వాట్ ద హెల్ ఈస్ రాంగ్ విత్ మీ? లక్ష్మమ్మ వస్తువుల్లో ఫోన్ ఇక్కడ తీసుకురారా. లక్ష్మి, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అట్లానా? నాకు చాలా భయంగా ఉంది. నువ్వు ఒంటరిగా ఉండకు. ఇర్ఫాన్ దగ్గరికి వెళ్ళు ప్లీజ్. బెనర్జీ లక్ష్మికి వారం రోజుల్లో పెళ్లి చేసేస్తానన్నాడట. తనని ఇంటి నుంచి తీసుకొచ్చేయడానికి జగన్ నా సాయం అడుగుతున్నాడు. వద్దు జగన్, ప్లీజ్ డోంట్ డూ దిస్. ఎలాగో నీ నుంచి దూరంగా ఉంటున్నాను. నువ్వు మాటికి ఫోన్ చేసావంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఏం కావాలి? సమీరా. అవును, సమీరనే. ఏం కావాలి? నేను ఇర్ఫాన్ ఇంటికి వచ్చేసాను. తెలుసు, ఇర్ఫాన్ చెప్పాడు. చెప్తాడు అని కూడా నీకు తెలుసు. మరెందుకు ఫోన్ చేశావు? నిన్ను క్షేమంగా ఇర్ఫాన్ దగ్గరికి చేర్చటంతో నా పని పూర్తయింది. ఇక నేను నీకు గాని నువ్వు నాకు గాని ఫోన్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోయారు. ఇక నువ్వు వెళ్ళు. ఉమ్. శృతి. ఈడ ఆ పేరుతో ఎవరు లేరు. ఓ ఆహా, నేను శృతి. లక్ష్మి కావాలి. లక్ష్మమ్మనా? అవును, నేను తన ఫ్రెండ్ని. ఒకసారి తనని కలవాలి. ఏయ్, ఏంద్రా లొల్లి? ఎవరో లక్ష్మమ్మ దోస్తంట. పొమ్మంటే పోతలే, బయటికి దోయాలా? నమస్తే యాదగిరన్న, గుర్తుపట్టావా? నేను లక్ష్మి క్లాస్మేట్ని. నిన్ను లక్ష్మమ్మతోని కాలేజీలో చూసిన. లక్ష్మి లేదట. నేను వెయిట్ చేస్తానంటే ఈయన వద్దంటున్నారు. నువ్వు చెప్పు యాదగిరన్న. సరే, లోపటికి రా.
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. యాదగిరన్న బ్యాగ్ ఇస్తావా? జగన్, ఈ శుక్రవారం నా పెళ్లి, నువ్వు తప్పకుండా రావాలి. ఇక్కడే, ఈ ఇంట్లోనే, ఈ శుక్రవారం. నువ్వు ఎలాగైనా మనం ఎప్పుడూ వెళ్లే గుడికి రా. నేను రేపటి నుంచి నీ కోసం అక్కడే వెయిట్ చేస్తాను. వాళ్ళు నిన్ను ఒంటరిగా పంపరని నాకు తెలుసు. నువ్వు గుళ్ళో దాక్కో. పారిపోయావని వాళ్ళు నమ్మేలా చే. వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. నేను నిన్ను తీసుకువెళ్తాను. ధైర్యంగా ఉండు లక్ష్మి. బావా. కలిసావా? ఎలా ఉంది? జైల్లో ఉన్నట్టుంది. లెటర్ ఇచ్చావా? ఇచ్చాను. ఈ శుక్రవారం తన పెళ్లి. శుక్రవారమా? అయితే మావయ్య అన్నంత పని చేస్తున్నాడన్నమాట. పెళ్ళెవరితో? తెలీదు, కానీ పెళ్లి వారంలోనే జరగబోతోందట. మీరేనా ఏపీ టైమ్స్ నుంచి వచ్చిన జర్నలిస్టు? అవును. కూర్చోండి. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను చెప్పబోయేది విని ఆవేశపడొద్దు, గొడవ చేయొద్దు. శాంతంగా విను. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీ జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం ఇది. ఏంటిదంతా? ఎవరు మీరు? నీ మంచి కోరేవాళ్ళమనుకో. లక్ష్మికి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తనొద్దంటున్నా వినకుండా వాళ్ళ నాన్న బలవంతంగా ఈ పెళ్లి చేస్తున్నాడు. దీనివల్ల తను నువ్వు ఇద్దరు సుఖపడలేరు. జీవితాంతం బాధపడుతూ కలిసి బతకడం కన్నా పెళ్లి జరగకుండా ఆపడం నయం కదా. నువ్వెలాగైనా మీ పెద్దవాళ్లతో మాట్లాడి పెళ్లి క్యాన్సిల్ చేయించు. అఫ్ కోర్స్ ఆఖరి నిమిషంలో పెళ్లి ఆపడం అంటే చాలా ఇబ్బంది అని నాకు తెలుసు. పరువు పోతుంది, బెనర్జీతో గొడవలు రావచ్చు, ఇంకా చాలా సమస్యలు రావచ్చు. కానీ ఆ బేబీ నీ సంతోషం కన్నా ఎక్కువ కాదు కదా. నువ్వు వెళ్ళి మీ పేరెంట్స్తో మాట్లాడు కిషోర్. దానికి ఎందుకు ఈ పెళ్లి వద్దట? ఇంకెవరితోనన్నా తిరుగుతోందా? ఏంట్రా అది ఇదని నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు? మర్యాద తెలీదా? నువ్వు జగన్, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు కిషోర్. నేను తనకు అన్నయ్య లాంటి వాణ్ణి. అయితే వీడే బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. దాన్ని ఏమనంటే రెచ్చిపోతున్నాడు కదా. చూడు కిషోర్, నువ్వు అప్సెట్ అవ్వడం సహజమే. ఎవరికైనా పెళ్లికి సరిగ్గా ఒక్కరోజు ముందు ఇలాంటి విషయాలు వినాల్సి రావడం నిజంగా కష్టమే. కానీ ఇలా మాట్లాడడం వల్ల ఏమొస్తుంది చెప్పు? అనవసరమైన గొడవలు తప్ప. అందుకే కామ్గా ఆలోచించు. ఏంట్రా కామ్గా ఉండేది? ఏంటి? నేనెవరిని అనుకుంటున్నారు? మినిస్టర్ కొడుకుని. అది నన్ను కాదంటుందా? ఆ మాట నేను కామ్గా వినాలా? అది కాకపోతే ఎంతమంది నన్ను పెళ్లి చేసుకోవడానికి లైన్లో ఉన్నారో తెలుసా? ఒప్పుకున్నాను, నువ్వు చాలా గొప్పవాడివి. నిన్ను చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు. మరింకే లక్ష్మిని వదిలే. ఇంకెవరినన్నా అదే ముహూర్తానికి చేసుకో. నో, ఇంకేం మాట్లాడదు. గెట్ అవుట్. రై, చూస్తారేంట్రా? వీళ్ళని బయటికి తేయండి. ఇంకోసారి ఆలోచించు కిషోర్. సారు, ఏంద్రా ఇల్లింత సజాయం చేయలేము సారు. పెండ్లి పిల్ల మొక్కల్లో నవ్వే లేకుంటే. లక్ష్మమ్మ అట్లా ఏడుస్తూనే ఉంటే ఏమన్నా మంచిగున్నదా సారు? ఇంట్లో పెండ్లైతున్నట్లు లేదు, సావైతున్నట్లున్నది. ఎట్లనైనా లక్ష్మమ్మ జర ఖుషి అయ్యేట్లు చేయండి సారు. అనవసరమైన మాటలొద్దు యాద్గిరి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు. ఏం చెప్తాను అజ్జయ్? హలో. హలో, జగన్ గారా అండి? అవును, నేను లక్ష్మి గారి టైలర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీకిమ్మని లక్ష్మి గారు ఒక ఉత్తరం ఇచ్చారు. వెయిట్ చేయండి, నేను 10 నిమిషాల్లో వస్తాను. ఏం జగన్, లక్ష్మి ఏదో లెటర్ పంపించింది. పద. బావా, నువ్వు గుడికొచ్చి నన్ను తీసుకువెళ్ళబోతున్నావని నాన్నకి తెలిసిపోయింది. నిన్ను చంపేస్తానని బెదిరించాడు. అందుకే నేను రాలేదు. నా కోసం వెయిట్ చేస్తుంటావు. ఐఎమ్ సో సారీ.
ఈ రాత్రికి నేను ఎలాగైనా తప్పించుకోవాలి బావా. నేను బాగలేనట్టు నటిస్తాను. హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన అవసరం వచ్చేలా చేస్తాను. ఆ హాస్పిటల్ నుంచి నన్ను ఎలాగైనా తీసుకువెళ్ళు బావా, ప్లీజ్. ఈ ఒక్క అవకాశమే మనకుంది. బాయ్ లక్ష్మి. చాలా థ్యాంక్స్. లక్ష్మి అంత బతివిలాడుతుంటే కాదలేకపోయాను. మీరు రిప్లై ఇస్తే తీసుకువెళ్లి తనకిచ్చేస్తాను. ఓకే, తప్పకుండా తనను హాస్పిటల్ నుంచి తీసుకొద్దాం. రాత్రి 8 గంటల నుంచి బెనర్జీ ఇంటి దగ్గర మన వాళ్ళతో వెయిట్ చేద్దాం. లక్ష్మిని తీసుకుని వాళ్ళు బయలుదేరినప్పుడు ఫాలో అయ్యి తనను తీసుకొద్దాం. ఆ మాట తనకి చెప్పు. అలా లక్ష్మి, నీ మెసేజ్ అందింది. రాత్రి 8:30 నుంచి నీకోసం మీ ఇంటి బయట ఉంటాను. నువ్వు హాస్పిటల్కి బయలుదేరినప్పుడు నిన్ను ఫాలో చేస్తాను. దారిలోనూ హాస్పిటల్ నుంచి నిన్ను తీసుకెళ్లిపోతాను. నాకేమవుతుందోనని భయపడి వెనకెళ్ళిపోకు. నేను ఒంటరిగా లేను. ఇర్ఫాన్ స్నేహితులు నాకు సహాయం చేస్తున్నారు. నువ్వు తప్పకుండా రా. నువ్వన్నట్లు ఇదొక్కటే మనకు అవకాశం. బాయ్ బావా. నీకు బావోలేదని వాళ్ళు నమ్మేలా ఉండాలి. నమస్తే సార్. బెనర్జీ గారు, ఘోరం జరిగిపోయింది. మా అమ్మ పోయింది. అమ్మ పోయిందా? పొద్దుగాల నేను వచ్చినప్పుడు మంచినే ఉండే కదా. సాయంత్రం దాకా బానే ఉంది. ఉన్నట్టుండి ఛాతిలో నొప్పంది. అంతే, చూస్తుండగానే పోయింది. రేపు కొడుకు పెళ్లికి బదులు తల్లికి తలకొరివి పెట్టాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. మన చేతుల్లో ఏముంది? ఆ దేవుడు ఎలా రాస్తే అలా. క్షమించండి, పెళ్లి వాయిదా వేస్తున్నాను. మరో ముహూర్తం చూసుకుందాం. ఏమైంది సారు? ఎవరు పోయారు? పెళ్లి పిల్లగా నాయనమ్మ పోయిందంట. లక్ష్మి లేదు. బెనర్జీ ఇంకెవరో వెళ్ళారు. వాళ్ళతో లక్ష్మి లేదు. అయ్యో, నా దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఇంకా లక్ష్మమ్మకి అన్నమే పెట్టలేదు. మళ్ళా తినానంటది. నీ పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని లక్ష్మమ్మతో చెప్పేస్తా. అప్పుడు చూడాలి లక్ష్మమ్మ ముఖము. ఇగో లక్ష్మమ్మ, ఏమైందో తెలుసు. చెప్పురా. సారు సారు, లక్ష్మమ్మ ఫినాయిల్ తాగేసింది సారు. ఏం చేయాలి సారు? వెంటనే హాస్పిటల్ తీసుకురా. అదేదో ఉంది కదా, సిటీ హాస్పిటల్, ఆడికి తీసుకురా. నేను ఇప్పుడే వస్తున్నా. అట్లనే సారు. అరే, సిటీ హాస్పిటల్ పోని. జల్దీ పోన్రా. రేయ్, పట్టుకోండా. వదిలేండి. అందరూ వెనక్కి పండ్రా. పండ్రా. జగన్, నువ్వు లక్ష్మిని తీసుకుని వెళ్ళు. వద్దు లక్ష్మమ్మ, నువ్వు పోకు. జగన్, సార్ నిన్ను చంపేస్తాడు.
నీ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది లక్ష్మమ్మ. నువ్వు పద లక్ష్మి, ఏదో మాట్లాడుతున్నాడు. లేదు లక్ష్మమ్మ, నిజం చెప్తున్నా. పెళ్లి కొడుకు నైనమ్మ చచ్చిపోయింది. సార్ ఆడికే పోయిండు. నీ పెళ్లి అయిపోయింది. నువ్వు పోతే సార్ నన్ను చంపేస్తాడు. ఎట్లయినా నీ పెళ్లి అయితే లేదు కదా. నువ్వు పోగు లక్ష్మమ్మ, వెనక్కొచ్చాయి. ఏంటి ఆలోచిస్తున్నారు? పదండి, మనకింతకంటే మంచి అవకాశం రాదు. వద్దు లక్ష్మమ్మ, ప్లీజ్ వెనక్కొచ్చాయి. లేకపోతే సార్ నన్ను చంపేస్తాడు. నేను వెళ్ళిపోతాను బావా.